ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. దేవుడు ఈ ఉదయకాలముందు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎల్లప్పుడూ మన పనులే కాదు, ఇతర పనులను కూడా చూడాలట. ఇది క్రీస్తు యేసుకు కలిగి ఉన్న మనసని వాక్యము సెలవిస్తుంది. కనుక ఈ మాటను బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాము. కృపగలిగిన తండ్రి, దయగలిగిన తండ్రి, మహోన్నతుడగు తండ్రి, నీకు స్తోత్రాలు అయా. మా పనులెన్నో మీరు చేస్తూ ఉన్నారు. ఇతర పనులను కూడా మేము చూడటానికి, చేయటానికి శక్తిని, సామర్థ్యమును మాకు కలుగు చేయండి. మీ మాటల ప్రకారంగా ప్రతి క్రైస్తవుడు ఉండాలి, మీ బిడ్డలమైన మేము ఉండాలని ఆశిస్తూ ఉన్నాము. ఎంతో విలువైనటువంటి ఈ మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. మా జీవితాలను మేలుకరముగా నడిపించి మీ వాక్యముతో నింపి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.